హాయ్ అండి, అంతా బాగున్నారా? బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలి నేను చూపించిన విధంగా కట్ చేసుకున్నారంటే ఈజీ అండి. మన ఎదరవైపు ఫోల్డింగ్ రావాలి, మన వైపు అంచులు రావాలి. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా సర్ది పెట్టుకోవాలి. మనం క్రాస్గా ఉంచాలండి. ఇది శారీలో క్లాత్ అయ్యేసరికి చాలా ఎక్కువగానే వచ్చింది. జాకెట్ మాత్రం ఈజీగా సరిపోయింది. 34 ఇంచుల జాకెట్ ఇది. జాకెట్ మొత్తం టేప్ కొలత, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ అన్నీ వీడియో పెట్టాను నేను. ఇలా మొత్తం అవుట్లైన్ గీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకే సుమండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటా చూసారంటే మీకు ఈజీగా జాకెట్ కటింగు చేతనవుతుంది. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలా యూట్యూబ్ చూస్తూ, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ జాకెట్ కటింగు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఫ్రంటు ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకని అలా క్రాస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడాను మనం బ్యాక్ పార్ట్తో పెట్టాం కదా, బ్యాక్ పార్ట్లో మనకి ఖర్చులతో సహా ఉంది కాబట్టి షోల్డర్ మీద 1/2 ఇంచ్ ఖర్చులకి గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది దాన్ని బట్టి మనం టేప్ కొలత తీసుకోవాలి. ఉక్సుల పట్టీ దగ్గర 5కి గుర్తు పెడుతున్నాను. అక్కడి నుంచి మీరు 3.5కి అలా ఒక లైన్ గీసుకోండి, సరిపోతుంది. ఫ్రంట్ హైటు షోల్డర్ మీద నుంచి గుర్తు పెట్టాం కదా, అక్కడికి ఒక లైను, గుర్తు పెట్టిన దగ్గరికి ఒక లైన్ అలా డ్రా చేసుకోండి. మీకు సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. ఆ లైన్కి 1 ఇంచి గుర్తు పెట్టుకోండి. ఇక్కడి నుంచి అక్కడికి మీరు లైన్ డ్రా చేసుకున్నారంటే ఫ్రంట్ ఈజీగా వచ్చేస్తుంది. అదిగోనండి, హైట్ కూడాను అది షేపు పెద్ద కుట్టు. ఇటు ఒక పాయింట్, అటు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. తర్వాత దాన్ని మనం ఇలా స్కేల్ తోటి యాంగిల్ గీసుకోండి. మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా కొంచెం థిక్గా గీసి పెట్టారంటే రెండో వైపు కూడా పడుతుంది. ట్రాకింగ్ వీల్తో కూడాను రబ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఒక 5 పాయింట్లకి అలా గుర్తుపెట్టుకోండి. ఆర్మ్ రౌండ్లో నుంచి కుట్టు కోసం అలా పెద్ద కుట్టు పైనుంచి స్ట్రైట్గా తీసుకున్నామంటే చాలా కరెక్ట్గా వస్తుందండి. దీనికి మరీ అంత కొలతలు ఏం అవసరం లేదు, చాలా కరెక్ట్గా వస్తుంది. ఎలా కరెక్ట్గా వస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఉక్సుల పట్టీ దగ్గర నుంచి మనం టక్స్ కోసం అలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు కొలిచి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అర్థమవుతుంది. 2.5 పాయింట్ ఎటు చూసినా కానీ 2.5 పాయింట్ వచ్చేలాగాను అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. టేప్ కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. షోల్డర్ మీద నుంచి జాగ్రత్తగా కట్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ క్రాస్ కూడాను అలా కట్ చేసి తీసేసేయాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. అలా కనుక చిన్న చిన్న టక్స్లు పెట్టుకున్నారంటే మీరు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేప్ కొలత కూడాను మీరు అబ్జర్వ్ చేశారంటే బాగా వస్తుంది, చేతవుతుంది మీకు. పట్టీ ఎలాగో తీద్దాం చూడండి. షేప్ పట్టీ తీసుకోవటం కూడా చాలా ఈజీనండి. ఫ్రంట్ హైట్ ఎంతో చూసుకోవాలి. అలా మనం ఖర్చులతో సహా పెట్టుకున్నామంటే ఒక 4 పెడితే సరిపోతుంది. ఇది ఈ పొడవు కూడా ఇలా చూసుకోవాలి. మనం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. షేప్ పట్టి కొంచెం తక్కువగా ఉంటుంది కొందరికైతే
అది ఇది సమానంగా కూడా ఉంటుంది. వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి అలా వస్తుంది. చూడండి, షేపు బెల్ట్ కూడా ఈజీగా వచ్చేసింది. అలా చూడండి, మనం షేప్ కుట్టి వేయంగా ఇది కరెక్ట్గా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.